హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఇప్పుడున్న సొసైటీలో వచ్చేసేటప్పటికి చాలామందికి పిల్లలు అనేవాళ్ళు చాలా లేట్గా అయితే పుడుతున్నారు. అది చాలా రకాల ఇష్యూస్ అయితే జరుగుతుంది. అది ఒక రకంగా జరుగుతుందని అయితే మనం డిసైడ్ చేయలేమన్నమాట. ఈ మధ్య వచ్చిన కొన్ని రూమర్స్లో వచ్చేసేటప్పటికి ఎక్కువగా డిఎన్ఏ టెస్టులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు పెరుగుతూ ఉన్నాయి అంటే ఈ ఐవీఎఫ్లు ఐయుఐలు చేయించుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వన్స్ వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ అయితే కన్సీవ్ అవుతున్నారు. కన్సీవ్ అయిన తర్వాత ఆ 9 months ఆ బేబీని మోసిన తర్వాత డెలివరీ అయితే అయిపోతుంది. అయిన తర్వాత పుట్టిన బిడ్డ మా బిడ్డ కాదు అని చాలామంది ఏం చేస్తున్నారంటే రూమర్స్ అనే కాదు, దే హ్యాడ్ సమ్ డౌట్స్ అనమాట. ఎందుకు వస్తూ ఉన్నాయంటే ఆ బిడ్డలో అసలు మా క్వాలిటీస్ ఏమీ లేవని చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళి మళ్ళీ డిఎన్ఏ టెస్ట్లు అయితే చేయిస్తున్నారు. ఇదైతే సహజంగా అయితే రన్నింగ్ అవుతూ ఉన్న ప్రాబ్లం. అసలు చాలామంది మొన్న వీడియోస్లో కూడా ఎగ్స్ ఫ్రీజ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అన్నారు. అసలు మనం ఫ్రీజ్ చేయడానికి మనది ఏమన్నా హాస్పిటలా? కాదు కదా. ఎవరిదైనా ఓన్ హాస్పిటల్ ఉండి ఏదైనా చేసుకుంటే దట్ ఈజ్ సాటిస్ఫైడ్ అండ్ సక్సెస్ అవుతుంది. మనదేం ఓన్ హాస్పిటల్ కాదు. మనమే ఒక మంత్కి సంపాదించుకుంటేనే మనం బతికే వాళ్ళం. మనకి ఇవన్నీ అవసరమా? ఎవరికో చాలామందికి ఇప్పుడు ఏంటంటే జాబ్స్ చేసే వాళ్ళందరికీ డ్యూ టు ప్రెజర్ వలన ఈ పిల్లలు పుట్టడం అనేది చాలా లేట్ అయిపోతుంది. ఇది చాలా ప్రాబ్లంగా అయిపోయి ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఐవీఎఫ్కి ఐయుఐకి వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళు ఎవరెవరియో వేసి ఆ ఎగ్స్ అనేది బిల్డ్ చేసి మళ్ళీ మదర్కి వేయడం ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. మేబీ ఇలాంటి ఐవీఎఫ్ ఐయుఐ ఇంప్లిమెంట్ అవుతూ ఉంటే ముందు రోజుల్లో ఎక్కువగా ఈ ఫ్రీజింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటే ఎక్కువ డిఎన్ఏ టెస్టులు కూడా జరుగుతాయని చాలామంది న్యూస్లో కూడా చెప్తున్నారనమాట. న్యూస్ అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే ఎవరి బిడ్డ ఎవరని కనుక్కోవడానికే పెద్ద టాస్క్ లాగా అయిపోతుంది ఫ్యూచర్ అనేది. ఇలాంటివన్నీ రిస్క్లు ఎవరు పడద్దని హ్యాపీగా ఎవరెంతవరకో అంతవరకు కరెక్ట్ ఏజ్లో పిల్లల్ని కనేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా మేబీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వాళ్ళ చేతిలో ఏది లేనప్పుడు దెన్ యూ కెన్ గో విత్ ద ఐయుఐ ఆర్ ఐవీఎఫ్. అంతేగాని ఆ ఫ్రీజింగు గందరగోళం వాటన్నిటి దగ్గరికి వెళ్ళి లేనిపోని సమస్యల్ని తెచ్చుకొని తర్వాత మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిఫరెన్సెస్ మళ్ళీ పుట్టిన బిడ్డని సఫర్ చేయడం ఇవన్నీ చేయడం అయితే మంచిది కాదని నా నుంచి ఒక చిన్న సజెషన్ అనమాట. థ్యాంక్ యూ.